ఈరోజు మన టాపిక్ వచ్చేసి పేపర్తో పాయింట్ కటింగ్ చూపిస్తా. టేపు కొలతలతోటి పేపర్ తోటి ఒక పేపర్ కట్ చేసి పెట్టుకున్నామంటే మొత్తం ఏదైనా పాయింట్ కుట్టినప్పుడు ఇదే పేపర్ వాడుకోవచ్చు. మీకు పేపర్తో చూపిస్తున్నా. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఎంతైనా అవసరం వస్తుంది, ఎంతో కొంత నేర్చుకుంటారని చూపిస్తున్నా. పర్ఫెక్ట్గా నేర్చుకోండి, లాస్ట్ వరకు చూడండి. పేపర్ తీసుకున్నా, నేనైతే పేపర్ తీసుకోవాలి. పేపర్ తీసుకొని ఇట్లా పొడుగు మడత పెడుతున్నా. పొడుగు చూడండి. లైక్ చేయడం లేదు, లైక్ చేసి చూడండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏదైనా తెలియని విషయం కామెంట్ చేయండి, వెంబడే రిప్లై ఇస్తా. పర్ఫెక్ట్గా చూపిస్తా. మీరు ఈ ఒక పేపర్ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నారంటే ఇగో ఇక్కడ మన వైపు మడత ఉంది, అక్కడ ఇట్లా మడత ఇక్కడ నుంచి ఇక్కడ మడత పెట్టాను, పొడుగు మడత పెట్టాను. వెడల్పు వచ్చేసి 11 ఇంచులు ఉంది, ఒకటే కాలు. ఇది 2 మడతలు పెట్టా పేపరు. క్లాత్ అయితే 4 మడతలు పెట్టుకోవాలి, 2 ఒకేసారి వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ పైనుంచి కిందికి ఒక 6 ఇంచులు తీసుకున్నా. 6 ఇంచులు నడుముకు ఇంచు వదిలేసి 6 ఇంచులు తీసుకున్నా. నడుముకు ఇంచు కుట్టులోకి వదిలేసినాక 6 ఇంచులు, మొత్తం 7 ఇంచులు అనుకో. మనకు కింద ఎవరికి ఎంత కావాలనో, లూజ్ కావాలంటే లూజు, టైట్ కావాలంటే టైట్, మనకు నచ్చిన విధంగా నేనైతే 7 ఇంచులు గుర్తు పెడుతున్నా. కుట్టినాక 5-6 ఇంచులు అవుతుంది. కింది నుంచి పైకి 12 ఇంచులు పెడుతున్నా. 6 పెడుతున్నా. ఇక్కడ కూడా 6 ఇలా గుర్తు పెట్టుకోవాలి. చూడండి, పాయింట్ కరెక్ట్గా పైనుంచి 6 ఇంచులు పెట్టాను కదా, ఈ ఇంచు వదిలేసి ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఈ మధ్యలో కూడా 6 ఇంచుల గ్యాప్ తోటి ఈ రౌండ్ షేప్ చేస్తున్నా. ఇక నీట్గా స్ట్రేట్గా గుర్తుపెట్టుకోవాలి. మొత్తం స్ట్రేట్గా, కొంచెం క్రాస్ కాల్. చాలా సింపుల్, మీకు క్లియర్గా అర్థమవుతుంది. పాయింట్ స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ ఎంత సింపుల్గా అంటే అంత సింపుల్గా ఉంటుంది. చూడండి, మన ఛానల్లో క్లాత్తోని కట్ చేసి కుట్టి మీకు చూపించాను. పాయింట్ అయినా టాప్ అయినా మీకు పేపర్తోనైతే ఒకసారి కట్ చేసి పెట్టుకుంటారని పేపర్తో చూపిస్తున్నా. ఇప్పుడు పాయింట్ ఇట్లా రౌండ్ షేప్ ఎక్కడైతే ఉందో అక్కడ కట్ చేసుకోవాలి నీట్గా. ఈ పైన కుట్టుకున్నది కదా, ఈ పైన కొంచెం నడుముకు ఒక 4-6 ఇంచుల క్లాత్ అతికిస్తే ఒక 2 ఇంచున్నర మనకు మడతకే పోతుంది. నాడెక్కించుకోవడానికి కానీ, ఎలాస్టిక్ పెట్టాలన్నా, నాడెక్కియాలన్నా మడతకు. మిగతాది కుట్టులోకి పోతుంది. ఇట్లా మడత పెట్టి 2 మడతలు పెట్టి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ అతికియడానికి మీకు కట్ చేసి చూపిస్తుంది చూడండి. ఇప్పుడు ఇది ఒక 6 ఇంచులు ఉంటుంది కదా, మిగతా ఒక 6 ఇంచులు తీసుకుంటే మనకు సరిపోతుంది. కుట్టినాక 6-6-12 అంటే కుట్టినాక 10 ఇంచులు వస్తే చాలు. మధ్యలో ఇట్లా కట్ చేసుకోవాలి నీట్గా ఈ విధంగా. ఇప్పుడు ఈ ముక్కలు ఇక్కడ అతికించుకోవాలి. మధ్యలో కుట్టు పెట్టి మనకి ఎన్ని కావాలనుకుంటాను 2 కాళ్ళు. ఇంకొకటి తీయాలి, నేను ఒక భాగమే చూపిస్తున్నా. ఇంకోటి పేపర్ పెట్టి కట్ చేసి మధ్యలో అతికిచ్చి పైన నడుము దగ్గర అతికిచ్చి పైన ఎలాస్టిక్ అయినా పెట్టుకోవచ్చు. ఇంచు వెడల్పున్న ఎలాస్టిక్ తెచ్చి ఎలాస్టిక్ అయినా పెట్టుకోవచ్చు. లేదంటే మనం నాడెక్కియడానికి ఇలా క్లాత్ కట్ చేసుకొని కుట్టవచ్చు. ఇది అదే మీకు చూపిస్తున్నా. చూడండి, పర్ఫెక్ట్గా అర్థమైందని అనుకుంటున్నా. ఎంతమంది ఈ పేపర్తో కట్ చేసి మీ పాయింట్ మీరు కుట్టుకుంటారు, మీ పిల్లలకు మీరు కట్ చేస్తారో నాకు కామెంట్లో తెలియజేయండి. ఈ విధంగా మనము కాలు వెడల్పు అనేది మన ఇష్టం. లూజ్ అన్న పెట్టుకోవచ్చు, టైట్ అన్న పెట్టుకోవచ్చు, కానీ ఇంత మాత్రం కట్ చేసుకోవాలి. ఈ నాడకు కట్ చేశాను, పైన అతికేయడానికి కాలు. ఇంకొకటి నెక్స్ట్ మనం క్లాత్ కట్ చేసేటప్పుడు 4 మడతలు పెట్టి కట్ చేస్తే 2 కాళ్ళు ఒకేసారి వస్తాయి.